కూడా మనం కొన్ని నిమిషాలు దేవుడు ఇచ్చే మనకు అవకాశం బట్టి కొన్ని నిమిషాలు మనం వాక్య భాగాన్ని ఆలోచిద్దాం. ఆదాముకు లేని బాల్యం మనకెందుకు? ఈరోజు మన టాపిక్ ఆదాముకు లేని బాల్యం మనకెందుకు అనే పాటను మనం ఆలోచిస్తే, భూమి మీద యావత్ ప్రపంచంలో నివసిస్తున్నటువంటి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, మనిషి అని మనం ఎవరిని అంటాం? ఆదాముకు లేని బాల్యం మనకెందుకు? ఈ మనుషులందరూ ఈ మనిషి అనే పదాన్ని మనం ఎలా అంటామయ్య అంటే, 2 కాళ్ళు ఉండాలి, 2 చేతులు ఉండాలి, మాట్లాడగలగాలి. లేదా మాట్లాడే 2 కాళ్ళు 2 చేతులు లేవయ్యా అంటే ఆ మనిషిని మనిషి అని మనం పిలవలేము. కాళ్ళు లేని వాళ్ళని లేదా చేతులు లేని వాళ్ళని, కళ్ళు లేని వాళ్ళని, వాళ్ళకు ఒక పేరు ఉంటుంది. ఇలా టోటల్గా మనిషి అనేది ఎవరిని అంటామంటే సజీవంగా బతికుండే వాళ్ళని మనుషులు అంటాం. మరి చనిపోయిన వాళ్ళని మనుషులు లేదు, మనిషి యొక్క శవము అంటాం. ఈ మనిషి అనే వ్యక్తి ఎలా వచ్చాడు భూమి మీదకు? ఏ రూపంలో వచ్చాడు, ఎలా తయారు చేయబడ్డాడు? మనం ఆలోచిస్తే యోబు గ్రంథం 10వ అధ్యాయము ఒకసారి 4వ వచనం చదవండి. యోబు గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా, నరులు ఆలోచించినట్లు. డైరెక్ట్ 11వ వచనం చదివేసి, మనిషిని దేవుడు ఎలా తయారు చేశాడయ్యా అంటే, బాగా వినండి, నేర్చుకోండి. ఎలా తయారు చేశాడు మనిషిని అంటే, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నీవు నన్ను సంధించితివి. ఇక్కడ 4 విధాలుగా కనిపిస్తాయి మనిషి యొక్క దేహం ఎలా తయారు చేయబడినదయ్యా అంటే, మనకు 4 రకాలుగా కనిపిస్తుంది. మొట్టమొదటిగా దేవుడు వాడినటువంటి మెటీరియల్ ఎక్కడయ్యా అంటే, అగాధ స్థలములో నేలమంటి అంటే ఒక జిగట మన్నుని వినియోగించుకొని వీటిని వివిధ రకాలుగా విభజిస్తున్నాడు. మొట్టమొదటిగా ఎలా విభజిస్తున్నాడు అయ్యా అంటే, చర్మముతోను అంటాడు. మనకు కనిపిస్తుంది పైన, ఈ కనిపించినంత స్కిన్ అంటాం కదా మనం. ఆ స్కిన్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కిన్ అంటాడు. ఆ తర్వాత మాంసము. ఈ స్కిన్ దాటిన తర్వాత మనకి ఏముంటుంది? మాంసం ఉంటుంది. మాంసముతో తర్వాత నీళ్ళను కప్పితివి. తర్వాత ఈ మాంసం కింద ఏముంటుంది? ఎముకలు ఉంటాయా? ఎముకలు ఉంటాయి. తర్వాత ఈ నరాలు ఎక్కడుంటాయి? ఆ ఎముకల అంటు బాగాన ఎముకలు అనేవి ఉంటాయి. అంటే మనిషిని దేవుడు ఏ రీతిగా తయారు చేశాడయ్యా అంటే, ఎంత ఫుల్ క్లారిటీగా ఇచ్చేసాడు దేవుడు. మరి ఏ గ్రంథంలోనూ ఏ పుస్తకాల్లోనూ ఇంత క్లారిటీగా ఉండదు. ఎందుకంటే తయారు చేసిన వాడే చెప్పగలడు, తయారు చేసిన విధానాన్ని బట్టి. ఆ విధానం చెబుతున్నాడు. చర్మాన్ని వినియోగించుకుంటున్నాడు, తర్వాత మాంసాన్ని, తర్వాత ఎముకలు, తర్వాత నరాలని. అంటే నేను మన బాడీలో ఎన్ని స్పాట్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయంటే, చర్మము ఉంది, మాంసము ఉంది, ఎముకలు ఉన్నాయి, నరాలు ఉన్నాయి. అంటే ఈ మానవ దేహం అనేది 4 విధాలుగా విభజించబడింది. ఆ చర్మం అంతా ఒకలా ఉంటుంది, ఆ తర్వాత మాంసం ఒకలా ఉంటుంది, ఆ తర్వాత ఎముకలు ఒకలా ఉంటాయి, ఆ తర్వాత నరాలు కూడా ఒకలా ఉంటాయి. ఈ 4 దేవుడు ఏం చేశాడంటే సంధించేశాడట. అలా ఎముకలను పెట్టాడు. ప్రతి దాన్ని టైట్ చేసుకుంటూ అరికాల మొదలు నన్నెత్త వరకు ఫుల్ టైట్గా చేసేసాడు. ఆ టైట్ చేసిన తర్వాత అది అటు ఇటు కదలకుండా సక్రమంగా ఉండి వర్క్ చేయడానికి దాన్ని ఏం చేసాడు తెలుసా? మాంసాన్ని పూర్తి చేసాడు. అప్పుడు మాంసం పూర్తి చేసిన తర్వాత ఈ మాంసం అనేది ఒక చోటు ఎత్తున ఒక చోటు అడుగు బాగాన అలా కాకుండా సమానంగా, ఎందుకంటే అప్పుడు మనకు గాయాలు తగులుతాయి కదా, తగిలినప్పుడు కుట్లు పడి ఉంటాయి కదా, ఆ కుట్లు పడిన చోట చూడండి మరి ఒక శరీర భాగం ఎట్లుంటుంది? ఎత్తు తగ్గు. అంటే దాన్ని ఏమంటారు? సైనింగ్లో మాత్రం ఉండదు. ఇప్పుడు ఫేస్ సైనింగ్లో ఉంది, అదే మనము ఏదో కాట పడింది అనుకో, సైనింగ్లో ఉంటుందా? అక్కడ ఖర్చుపడి ఉంటుంది, అంటే తగ్గుబడి ఉంటుంది.
ఇలా ఆ చర్మం అనేది లేకపోతే మనకి ఎక్కడ ఎక్కువ మాంసం రావాలో ఎక్కడ తక్కువ రావాలో అనేది లిమిట్ లేకుండా అయిపోయేది. ముఖం ఒక షేప్లో ఉండాలి, కాళ్ళు ఒక షేప్లో ఉండాలి, కళ్ళు ఒక షేప్లో ఉండాలి, అన్నీ ఒక షేప్లో రావడానికి ఇది అదివేస్తుంది అనమాట. ఏది? ఈ చర్మం అనేది. ఆ నరలన్నీ కూడా టైట్ పట్టేస్తాయి, మాంసం అంతా కూడా అంత ఫిట్నెస్ ఇచ్చేస్తుంది. తర్వాత ఈ చర్మం అనేది ప్రతీది ఎంత ఎదగాలో అంత ఎదగనిస్తుంది ఈ చర్మం అనేది. అంటే ఇన్ని రకాలుగా దేవుడు మెటీరియల్ని వాడుకొని మనిషి యొక్క దేహాన్ని తయారు చేశాడు. ఎప్పుడు చేశాడు మనిషిని? ఎలా చేశాడు? ఇప్పుడు మనం పుట్టుకలు చూస్తుంటాం. మనిషి ఎలా పుడతాడయ్యా అంటే తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోకి, తల్లి గర్భంలో నుంచి అదే అండాశయంలోకి వెళ్ళిన తర్వాత అండంలో నుండి పిండముగా మారి, పిండముగా ఉండేది మాంసపు ముద్దుగా మారి, మాంసపు ముద్దుగా నుండి చిన్న 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 చిన్నగా అవయవాలు ఒక్కొక్కటి ఆ 9 మాసాలు నిండేలోపు అన్నీ తయారై ఆ 9 మాసాలు నిండిన తర్వాత అప్పుడు బిడ్డ బయటకు వస్తాడు. వాళ్ళని ఏమంటాం? మనుషులు అంటాం. స్టార్టింగ్ నుంచి ఇలానే ఉందా? దేవుడు ఆ చర్మంతోనూ మాంసంతోనూ తయారు చేశాడని చెప్పాను కదా. ఎలా తయారు చేశాడు? ఎన్ని అడుగుల్లో తయారు చేశాడు? ఇప్పుడు చూసి మనం చిన్నపిల్లలు చూస్తాం కదా, చిన్నపిల్లలు ఒక 3-4 కేజీలు కూడా ఉంటారు, ఒక 3 అడుగులు కూడా పొడవు అసలు ఉంటారు. దేవుడు ఎలా తయారు చేశాడు? ఎన్ని అడుగులు తయారు చేశాడు? ఆదికాండం తీయండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయును. నరాలను కానీ, ఎముకలను కానీ, మాంసాన్ని కానీ, చర్మాన్ని కానీ అన్నీ తయారు చేసి నిర్మాణం, డిజైన్ అనగా ఏ కాలంలో చేశాడయ్యా అంటే, ఎటువంటి దశలో చేశాడయ్యా అంటే తొలి మనిషిని ఇదిగో యుక్త వయస్సులో చేశాడు. యుక్త వయసు అంటే అర్థమవుతుందా? చిన్నపిల్లలు శిశు దశ, కొంచెం ఆడుకునే వయసు బాల్య దశ, అలా కొంచెం పెద్ద అవుతారు కోమర దశ, అలా కొంచెం యవ్వన దశ. ఈ యవ్వన దశలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి యుక్తం ఉంటుంది. యుక్తం అంటే ఏంటి? ఏది తినాలో ఏది తినకూడదు, ఏం పని చేయాలో ఏం పని చేయకూడదు, నైతిక విలువలు అనేవి యుక్త వయసులోనే వస్తాయి. అంటే యవ్వనంలోనే వస్తాయి ఆ ఆలోచనలు. అంతకుముందు అటువంటి ఆలోచనలు ఏముండవు. తిందామా, ఆడుకుందామా, తిందామా, ఇవేంటో ఇంకా మనకి ఏమి ఉండవు. ఎప్పుడైతే యుక్త వయసు అనేది వచ్చేస్తుందో అప్పుడు పని చేయాలి, కష్టపడాలి, నా తల్లిదండ్రుల మాట ఇలా వినాలి, సమాజం అంటే ఇది, లోకం అంటే ఇది, పొలం అంటే ఇది, ఇల్లు అంటే ఇది, ప్రతిదీ ఒక్కొక్కటి అర్థమవుతాయి. అంటే అన్నిటిని పసిగట్టే అంత కెపాసిటీ మైండ్ మనకి ఎప్పుడు వస్తున్నాయి అంటే యుక్త వయసులో వచ్చేస్తాడు. అంటే దేవుడు సరాసరిగా తొలి మనిషిని ఎలా తయారు చేశాడు? యుక్త వయసులోనే తయారు చేశాడు. ఎందుకు తయారు చేయాలి యుక్త వయసులోనే? అప్పుడు కూడా హవ్వ ఉంది కదా, హవ్వ గర్భంలోనికి పెట్టి కుమారుని పుట్టించి అలా తయారు చేయొచ్చు కదా. ఎందుకు తయారు చేశాడు ఆదాముని యుక్త వయసులోనే? ఎందుకు తయారు చేశాడు అంటే ఈ సృష్టినంతటి కూడా సకలాన్ని సృష్టించాడు దేవుడు. ఇప్పుడు దీన్నంతటిని కూడా విభజించాలి, దీన్నంతటిని కూడా పసిగట్టాలి, వీటంతటి కూడా ఒక వ్యవధిలో ఉంచాలి. వ్యవధిలో ఉంచాలి అంటే భూమి మీద ప్రాకే పురుగులు, జంతువులు ఏవైనా సరే అవి ఎన్ని రకాలు ఉంటాయి? కొన్ని లక్షల రకాలు ఉంటాయి. ఆకాశంలో ఎగిరే పక్షులు కొన్ని లక్షల రకాలుగా ఉంటాయి. నీళ్ళలో ఉండే కొన్ని జీవులు కొన్ని లక్షల రకాలు ఉంటాయి. ఇప్పుడు వీటినన్నిటినీ పసిగట్టి ఆలోచించాలయ్యా అంటే పిల్లవాడిని పుట్టిస్తే పసిగడతారా? పసిగట్టడు. అప్పుడు ఈ సకలాన్ని తయారు చేసిన తర్వాత ఇది తయారు చేసింది ఎవరు అని చెప్తే పిల్లవాళ్ళు చెప్తారా? అంతటి కెపాసిటీ, అంతటి మైండ్ సెట్ అనేది, అంత మెచ్యూర్ మైండ్ అనేది పిల్లలకు ఉండదు. అప్పుడు ఇవన్నీ కనిపించే సృష్టినే చెప్పలేకపోయినప్పుడు నన్నెవరు పుట్టించారు పిల్లవాళ్ళు చెప్పగలరా? నిన్నెవరు పుట్టించింది అంటే చెప్తారా? మీ అమ్మ ఎవరు అంటే మా అమ్మాయి వీళ్ళు అంటారు. మీ నాన్న ఎవరు? మా నాన్న వీళ్ళు అంటారు.
అంతే. నిన్ను పుట్టించింది ఎవరయ్యా అంటే ఆ పిల్లలకి ఏం తెలియదు. ఇప్పుడు సరాసరి పుట్టించిన వాడే దేవుడే అని తెలియాలంటే, ఎందుకంటే అప్పుడు మనుషులు ఎవరు లేరు కదా, అంతటి మైండ్ సెట్ని, అంతటి మెచ్యూర్ మైండ్ని ఇచ్చాడు. నిజంగా ఆదాముకి ఇచ్చాడా? భూమి మీద ఉండే ప్రతి జీవికి పేర్లు ఎవరు పెట్టారు? అంతటి మైండ్ ఎలా వచ్చింది మరి? అంతటి మెచ్యూర్ మైండ్ ఇవ్వడానికి ఇంకో బలమైన కారణం ఏమంటే, ఆదాము ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి స్త్రీనిగా చేశాడా? చేసినప్పుడు దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలగజేశాడా? గాఢ నిద్ర కలగజేసినప్పుడు ఏమైనా మనసుకి ఏమైనా అర్థమవుతుందా? ఏం చేస్తారన్నది అర్థమవుతుందా? అప్పుడు ఆపరేషన్ చేస్తారు, మత్తు ఇంజక్షన్ ఇస్తారు, అప్పుడు ఏం కోస్తారు, ఏం తీస్తారు, మనకి ఏమన్నా తెలుస్తుంది? ఏం తెలియదు. ఇప్పుడు ఆదాముకు గాఢ నిద్ర కలగజేశాడు. కలగజేసిన వెంటనే ఆదాము ఏమన్నాడు? 22 వచ్చినమా 21. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము అంటున్నాడు, అప్పుడు ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు ఆదాము ఏమని? ఆదాము గారికి తన ఎముకలలో ఒక ఎముక తీశాడని ఎలా తెలిసింది? అర్థమవుతుందమ్మా? సరే తమ్ముడు, అర్థమవుతుందా? ఆదాము గారికి తన ఎముకలో ఒక ఎముక తీశాడు దేవుడని ఎలా అర్థమైంది? గాఢ నిద్రలో ఉన్నాడు కదా, ఇంకేం తెలుస్తుంది మనకి నిద్రలో ఉన్నప్పుడు? ఏం తెలీదు. అప్పుడు నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము, నువ్వు నరుని నుండి తీయబడితే కనుక నరి అన్నప్పుడు నాలో నుంచి నువ్వు పుట్టావు అనే విషయాన్ని దేవుడు ఎప్పుడైనా ఆదాము చెప్పాడా? పోనీ ఇలా తయారు చేస్తానని ఎప్పుడైనా దేవుడు చెప్పాడా? ఏం చెప్పలేదు కదా. అంటే ఆదాముకుండే మెచ్యూర్ మైండ్ చూడండి. తను గాఢ నిద్రలో ఉన్నా కూడా ఆయనకి తెలిసిపోయి వాటిని పసిగట్టే అంత మైండ్ సెట్ ఉందయ్యా అంటే అది యుక్త వయసు అంటే. అప్పుడు ఏమైనా ఆలోచించగలరు, ఎంతటి దాన్నైనా సాధించగలరు, ఏమైనా చేయగలరు, ఎంతటి జ్ఞానాన్నైనా వాళ్ళు తెలుసుకోగలరు. అటువంటి మెచ్యూర్ మైండ్ అనేది యుక్త వయసులోనే వస్తుంది, మిగతా వయసులో రాదు. ఆ యుక్త వయసు దాటిన తర్వాత కూడా రాదు. మరి అర్థమవుతుందా? ఆ యవన దశ వచ్చేంత వరకు అటువంటి కెపాసిటీ మైండ్కి అనేది ఉండదు. ఆ యవన దశ అయిపోయిన తర్వాత కూడా ఉండదు. ఒక 50-60 సంవత్సరాలు ఉండే వాళ్ళు అడగండి, మొన్న ఏం జరిగిందో పాపం వాళ్ళకి అసలు మర్చిపోతారు అన్నమాట. అసలు వాళ్ళకి అంత మైండ్ సెట్ కూడా ఉండదు, పంచేది జ్ఞాపక శక్తి కూడా సరిగ్గా. ఇప్పుడు చూడండి, 20-30 సంవత్సరాలు ఉంటాయి లేదో, ఎన్ని మతి మార్పులు మనకి, ఎన్ని రకాలుగా అన్నీ చేసేస్తుంటాం, లాస్ట్లో ఏదో ఒకటి మర్చిపోతాం. అంటే మనకే సరిగ్గా గుర్తుండవు. మరి వృద్ధాప్యంలో గుర్తుండవు. ఎందుకు గుర్తుండవు అంటే వాళ్ళ మైండ్ మెచ్యూర్ అనేది అక్కడితో స్లో అయిపోయి ఉంటుంది. షార్ప్గా ఉండేది ఎప్పుడయ్యా అంటే యవ్వన దశలో మాత్రం చాలా షార్ప్గా ఉంటుంది. అలాంటి షార్ప్గా ఉన్న యుక్త వయస్సులో దేవుడు ఆదాము గారిని సృష్టించాడు. అయిపోయింది బ్రహ్మాండంగా. వీటన్నిటిని దేవుడే చేశాడు, బాగుంది. స్త్రీని కూడా దేవుడే చేశాడు, బాగుంది. ఇదిగో మనం ఇలా బ్రతకాలి సక్రమంగా. అంత చక్కగా దేవుడు ప్రతి చల్లపూటిన ఆదాముతో అవ్వతో వచ్చి ప్రతిరోజు మాట్లాడుతూ ప్రతిరోజు సహవాసం చేస్తూ వస్తూ వెళ్ళిపోయాడు. అలా ఒకనొక రోజు ఆదాము అవ్వల దగ్గరికి ఎవరు వచ్చారు? సాతాను వచ్చేసారు. సాతాను వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? పండు తిన్న తర్వాత ఏం జరిగింది? ఆజ్ఞ మీరాడు. ఆజ్ఞను అతిక్రమించడం వలన పాపం అనేది సమీకరించింది. ఎవరిని? ఆదాముని, అవ్వని. అయిపోయింది. ఎంత యుక్త వయసులో పుట్టిస్తే ఇంకేం చేయాలి? ఎంత జ్ఞానవంతులుగా పుట్టిస్తే దేవుడు ఏం చేయాలి? ఏం చేశారు వాళ్ళు? తప్పు చేసి పాపం చేసేసారు. అయిపోయింది. ఒకగానొక కొడుకు, నా ముద్దుల కొడుకు యుక్త వయసులోనే పుట్టిస్తే వీడే తప్పు చేసేసారు. ఈ యుక్త వయసులోనే మరలా ఒక స్త్రీని చేస్తే, చిన్న పిల్లనేం చేయలేదు అవ్వని,
ఆమెను కూడా యుక్త వయసులోనే ఒక యవ్వన దశనే చేశాడు వాళ్ళకు కూడా. అని యవ్వనంలోనే పుట్టించాడు, ఎందుకంటే యవ్వనంలోనే అన్ని చేయగలరు, అన్ని పసిగట్టగలరు అని ఆ వయసులో ఇస్తే ఆ ఇద్దరు ఏం చేశారు, ఆ వయస్సుని నిలుపుకోలేకపోయారు, తప్పు చేసేశారు. దేవుడు మరలా యుక్త వయసులోనే నరులను పుట్టిస్తే అన్ని చక్కగా అనుభవిస్తారు, అన్నిటిని దయచేసిన నన్ను మర్చిపోతారు. అర్థమవుతుందా? మా నాన్న ఈయనే, మా అమ్మ ఈమె, సృష్టి ఇదే చక్కగా ఉంది అని ఎవరి అలవాట్లలో వాళ్ళు బ్రతికి ఇదిగో పుట్టించిన నన్నే మర్చిపోతారేమని దేవుడు ఉద్దేశించి ఆదామునేమో నేలమంటితో చేశాడు, హవ్వమునేమో ఆదాము యొక్క ప్రక్కటి ముఖ ద్వారా చేశాడు. ఇక మూడో వ్యక్తిని ఎలా చేశాడు? నరు నుండి స్త్రీని చేశాడు. నరు నుండి స్త్రీ నుండి వాళ్ళిద్దరి నుండి ఒక గర్భఫలాన్ని దేవుడు, ఎవరు? కయ్యని కాదు. ఆది కాలం 4వ అధ్యాయంలోనే ఉంటుంది. యెహోవా దయ వలన నేను ఒక కుమారుని కంటిని అని. ఇప్పుడు ఆ కుమారుని ఎలా ఇచ్చాడు, ఎలా పుట్టించాడు? ఆదాము నుంచి తల్లి గర్భం నుంచి 9 నెలలు, 9 నెలల తర్వాత అప్పుడు ఒక శిశువుగా బయటికి వచ్చి. ఎందుకు శిశువుగా వచ్చాడు? యవన దశలోనే పుట్టించచ్చు కదా, యుక్త వయసులోనే పుట్టించచ్చు కదా, కయ్యలు కూడా. ఎందుకు? ఆ క్వశ్చన్ ఎప్పుడైనా మీరు ఆలోచించారు? చూడండి, ఆలోచించండి. ఎందుకు ఆదాముకు లేని ఆ బాల్యాన్ని కయ్యనుకు దయచేశాడయ్యా అంటే అందులో ఏదో ఒకటి లాజికల్ దాగి ఉంది, అందులో ఏదో ఒకటి పరమార్థం దాగి ఉంది. కాబట్టి ఆదాముకు లేని బాల్యాన్ని కయ్యను గారికి ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? మీ నాన్న యుక్త వయసులో పుట్టాడు, నన్ను మర్చిపోయాడు. మీ అమ్మ యుక్త వయసులో కూడా పుట్టింది, తప్పు చేసేశారు. ఇదిగో ఆ తప్పును రిపీట్ చేయకోకుండా నువ్వు తల్లి గర్భములోనే ఏం చేయాలో తెలుసా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2-3 వచనాలు చదువు. మొదటి వచనం. దుర్దినములు రాకముందే నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సులకు సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే ఈ బాల్య దినములు. బాగా ఆలోచించండి. దుర్దినములు రాకముందే. ఎప్పుడు వస్తాయి దుర్దినాలు? యుక్త వయసులోనే వస్తాయి. తర్వాత నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరం రాకముందే. ఎప్పుడు వస్తాయి ఈ బాధలన్నీ? నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాతే. తేజస్సు సూర్యు చంద్ర నక్షత్రములు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే ఏమంటున్నాడు? ఇదిగో నీ యొక్క కన్నులు కానివచ్చు, నీ యొక్క తల్లిదండ్రులు కానివచ్చు, వాళ్ళందరూ ఈ లోకంలో కలిసిపోయే లోపు నీ కళ్ళ ముందే ఉండే అన్నీ కూడా మాయమైపోయే లోపు, లేదా నీ జీవితం అటువంటి మాయా దశలోకి వెళ్ళిపోయే లోపు నువ్వేం చేయాలో తెలుసా? ఎందుకంటే డైరెక్ట్గా ఇచ్చాడనుకో నీకు దుర్దినం కమ్మేస్తుంది, ఆ దినం ద్వారా నువ్వు మోసపోతావు. ఆ టైంలో నీకు దేవుడు ఏది దయచేసినా కూడా అటువంటి ఆలోచన తీరు నీకు రాకపోయేసరికి నువ్వు దేవుణ్ణి మర్చిపోతావు. నువ్వు మర్చిపోకుండా ఉండాలయ్యా అంటే, నువ్వు దేవుని సన్నిధిని అసలు వీడిపోకుండా ఉండాలయ్యా అంటే, అసలు నిన్ను పుట్టించినది దేవుడే, నువ్వు అస్సలు కరాఖండితంగా నీ హృదయంలో ముద్ర వేసుకొనాలంటే యుక్త వయసులో పుట్టిస్తే నువ్వు నీ ఆట నీదే అంటావు. కాబట్టి ఏం చేయాలి తెలుసా? నీ బాల్య దినములందే, ఏ రోజైతే నువ్వు నీ తల్లి గర్భంలో పడుతావో ఆ రోజే నిన్ను పుట్టించిన దేవుడెవరో గుర్తు తెచ్చుకో, స్మరణకు తెచ్చుకో. అంటే జ్ఞాపకము తెచ్చుకో. ఒకసారి
నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను కోరుకొనడా, నిన్ను కలగజేసిన దేవుడు నిన్ను చేర్చుకొనడా. ఆ చేర్చుకునే దేవుణ్ణి, కలగజేసిన దేవుణ్ణి మర్చిపోయే దశ వచ్చేలోపు నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏమని చేసుకోవాలి కన్ఫర్మ్? నన్ను పుట్టించింది మా నాన్న కాదు, మా అమ్మ కాదు, ఈ లోకంలో ఉండే వాళ్ళు ఎవ్వరూ కాదు. ఎవరు పుట్టించారు మరి? సకల లోకాలను కలగజేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడు కదా. ఆ దేవుణ్ణి నేను మర్చిపోకూడదు, ఆ దేవుణ్ణి ఎక్కడా విడిచిపెట్టుకోకూడదని ఇదిగో బాల్య దినములందే ప్రతీది నేర్పిస్తూ, ప్రతీది ఆలోచిస్తూ, ప్రతీది గుర్తించుకుంటూ, ప్రతీది దేవుడు దేవుడు అని ఆ దినాల్లో అన్నిటిలో కూడా ఆ పిల్లలకు అనేది బోధ చేస్తే ఇదిగో బాలులు నడవవలసిన త్రోవను వానికి నేర్పుడి, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎందుకన్నాడు ఈ మాట? యుక్త వయసులో నిన్ను పుట్టిస్తే నువ్వెక్కడా లోకాశల్లో పడి ఇది మర్చిపోతావేమో. అన్నిటిని అనుభవించి అన్నిటిని పసిగట్టే వయసు నీకు దయచేస్తే ఎక్కడ లోకంలో కలిసిపోతావేమో. ధనం అనే పేరుట, వ్యామోహం అనే పేరుట, ఆశలు అనే పేరుట, ఈ అడి ఆశలలో ఎక్కడ నీ జీవితాన్ని కూర్చుకుంటావేమో అని ఇదిగో బాల్య దినములంది దేవుణ్ణి గుర్తు తెచ్చుకోవటానికి ఒక డిజైన్ మరలా నీ తల్లి గర్భంలో డిజైన్ చేస్తున్నా. ఒకసారి గుర్తు తెచ్చుకో, ఒకసారి జ్ఞాపకపరచుకో. ఈ బాల్యం అంతా ఎందుకయ్యా అంటే చిన్న పిల్లలకి పుట్టినరోజు పిల్లలకి ఏమైనా పని ఉంటుందా? అలా ఆడుకున్నప్పుడు సంవత్సరం పిల్లలకి ఏమైనా పని ఉంటుందా? అలా 4-5 సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్లలకి, ఆ పిల్లలకి ఏమైనా పని ఉంటుందా? అలా బాగా 7 సంవత్సరాలు వస్తాయి ఆ పిల్లలకి ఏమైనా బరువులు ఉంటాయి, ఏమైనా బాధ్యతలు ఉంటాయి, ఏమైనా కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి. అవన్నీ ఏముండవు. హాయిగా తల్లి తండ్రి ఒడిలో పడుకోవడం, తినడం, హాయిగా ఆడుకోవడం, ఇంకేముండవు పిల్లలకి. అటువంటి దశ దేవుడు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే అప్పుడే నేర్పించవలసిన బాధ్యత, అప్పుడే తెలుసుకోవాల్సినటువంటి దశ అదే. అది మీరిపోయామనుకో, అది దాన్ని మితి మీరేమనుకో అయిపోయింది. వాళ్ళని కాపాడడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఇంకెవ్వరేం చేయలేరు. కానీ పెద్దవాళ్ళు వచ్చేలోపు అంటే ఆదాం ఎక్కడైతే మిస్ అయిపోయాడో, అవ్వం ఎక్కడైతే మిస్ అయిపోయిందో, ఆ మిస్ అయ్యే కాలం, ఆ దుర్దినం రాకముందే నువ్వేం చేసుకోవాలి? నీ బాల్య దినములందే నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి స్మరణకు తెచ్చుకో, ఒకసారి జ్ఞాపకపరుచుకో. అలాంటి జ్ఞాపకాలలో దేవుడు నీ మదిలో అలా ఉంటుండగా ఎక్కడ, ఎప్పుడు, ఏ సమయాల్లో కూడా నువ్వు దేవుణ్ణి మర్చిపోవు. అలా మర్చిపోలేనప్పుడు నీకుండే ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? అలా నీ యుక్త వయసు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఆ బాల్య దినములైందే నువ్వు దేవుని మాటలు నేర్చుకుంటూ వింటూ దేవుని జ్ఞాపకాల్లో ఆ దేవుని సన్నిధిలో నిత్యము నీ బాల్యం అంతా కూడా అక్కడ గడిపితే ఎలా ఉంటుందో తెలుసా? ఆ దశ మీరిపోయి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? అది ఒక్క మాట చూసుకుని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 127వ అధ్యాయము, కీర్తన గ్రంథం 127వ అధ్యాయం ఒకసారి 3వ వచనం చదవండి ఒకసారి. గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. బాగా చూడండి, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము లాంటి వారు. పిల్లవాళ్ళని చెప్పొచ్చు కదా, అన్ని రకాలుగా ఎక్స్పీరియన్స్ తో కూడుకున్నటువంటి వృద్ధాప్యంలో ఉన్న వారి గురించి చెప్పొచ్చు కదా. ఎందుకు యవన కాలం అందే పుట్టిన కుమారులు బలవంతుని చేతులు బాణము లాంటి వారు ఎందుకు అంటున్నాడు? మనం కలుపు తీయడానికి వెళ్తున్నాం, ఆ కలుపును తీయడానికి దానికి ఒక వినియోగించి ఆ బాణం ఏంటి, ఆయుధం ఏంటి? ఆ కొడవలి కదా. అదే లేకపోయింది అనుకో, మనం పొలంలో వెళ్ళి నా చేతులు బలంగా ఉన్నాయి, నా కాళ్ళు బలంగా ఉన్నాయి, నేనేం చేస్తానంటే అయిదేదా పని అవ్వదు. అంటే మన చేతులు ఏదో ఒక ఆయుధం ఉంటే ఆ ఆయుధంతో మనం ఈజీగా పనిని చేయగలం. ఇప్పుడు దేవుని చేతిలో అత్యున్నతమైన ఆయుధం ఏదైనా ఉందయ్యా అంటే అది ఏది? యవన కాలమందు పుట్టిన కుమారులే అంటది. ఆయన చేతిలో బలం, ఆయన చేతిలో బాణం. ఇప్పుడు ఆ బాణాల్లో మనం ఉన్నాం, పిల్లలుగా ఉన్నాము. అరే వయసు చూసి 10, 20, 30 సంవత్సరాలు వచ్చాయి.
చిన్న కటిపులు చూడండి అలా ఏరు చేస్తాము, పెద్ద కట్టి చూడండి ఏరు చేస్తాము. అదే పెద్ద మ్రాణుని ఎవరి తరం కాదు విరిచేయడం. అంటే చిన్ననాటి నుంచి అలా ఎదిగే కొలది అంత బలంగా మారగలం. చిన్నప్పుడు చూడండి పత్తి మొక్కలు అలా నలిపేస్తాం, పెద్దగైన తర్వాత నలిపేయగలము. ఏ మొక్కలు చూడండి చిన్నప్పుడు అలా నలిపేయడానికి ఈజీగా ఉంటుంది, పెద్దగైన తర్వాత నరకడానికే రోజులు పడుతుంది. ఇది మనకు అర్థమైతే బాల్య దినములందు మనం ఖచ్చితంగా సృష్టికర్తను రోజు రోజుకు స్మరణకు తెచ్చుకోవాలని. ఇదిగో నా పినతండ్రి లేదా నా పితరుడైన ఆదాము గారు, నా తండ్రి అయిన ఆదాము గారు, హవ్వ, వీళ్ళిద్దరూ తప్పు చేసేసారు. ఆ యుక్త వయసుని దేవుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆజ్ఞను మీరి పాపం చేసేసారు. వాళ్ళు చేసినటువంటి పాపం నేను చేయకుండా ఉండడానికి ఇదిగో నాకు దేవుడు మరలా బాల్యాన్ని ఇచ్చాడు. ఆ 9 మాసాలు మరలా దేవుడు నాకు ఆయన మాటలు వినిపించే భాగ్యం నాకు దయచేశాడు. ఆ బయటకు వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు వచ్చేంత వరకు నాకు ఏ పని పాటు ఏ బరువు బాధ్యత లేవు. అన్ని రోజులు నాకు చేయవలసిన పని ఏదైనా ఉంది అంటే అది సృష్టికర్త అయిన దేవుని స్మరణకు తెచ్చుకోవటమే. అప్పుడు వాళ్ళు తప్పు చేసి పొరపాటున పాపం చేసి ఇదిగో దేవుడు అనుగ్రహించిన కృప వరమును పోగొట్టుకున్నారు. ఇప్పుడు మాత్రం మనం పోగొట్టుకోకుండా గట్టిగా నిలబడలయ్యా అంటే అలాంటి బాల్యములోనే, అలాంటి బాల్య దశలోనే ఏం చేయాలంట? మనం సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలట, సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోవాలట. అలా తెచ్చుకున్నప్పుడు, అలా తల్లి గర్భంలో మనం ఎదుగుతున్నప్పుడు, అలా మన అవయవాలన్నీ కూడా వికసిస్తున్నప్పుడు, అలా చిన్నగా బయటకు వచ్చిన తర్వాత చిన్ని మాటలతో, చిన్ని ఆలోచనలతో, చిన్ని అడుగులతో అలా దేవుని అంబుల పొదలు అలా పెరిగి కొలుది ఇదిగో యుక్త వయసు వచ్చేలోపు యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులు బాణముగా ఉంటారు. ఎంతటి శత్రువునైనా చీల్చి చెండాడని యోధులుగా నిలబడతారు. ఎంతటి కష్టాన్నైనా భరించగలిగే అంత కెపాసిటీ మైండ్ అనే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎంతటి కష్టాన్నైనా సాహసం చేసి, ఎంతటి కోరికనైనా తీర్చుకొని, ఎలాంటి వీరత్వాన్నైనా గెలిచి పోరాడి అంత కష్టపడే తత్వం అనేది ఆ యుక్త వయసులోనే వస్తుంది. అటువంటి యుక్త వయసు వచ్చేలోపు అన్నిటిని సమర్థించి అన్నిటిని తట్టుకొని విజయవంతులుగా నిలిచే గొప్ప దశ ఏదైనా ఉందయ్యా అంటే అది యవ్వన దశ. ఈ దశలోనే ఏదైనా చేయగలం, ఈ దశలోనే ఎంతటి దాన్నైనా సాధించగలం, ఈ దశలోనే ఇదిగో అపవాదిని కూడా ఓడించగలం, అపవాదిని కూడా గెలవగలం. అటువంటి దశ వచ్చేలోపు ఈ వృద్ధాప్యం అంతా కూడా మన నొప్పులు, ఈ ప్రపంచం, ఈ కష్టాలు, ఈ కన్నీరు ఇవన్నీ చూసుకోవడానికే సరిపోతుంది. పిల్లవాళ్ళు ఉన్నప్పుడు అంతా ఆడుకోవడానికి వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు అక్కడ ఇక్కడ ఆ ఫంక్షన్స్ ఈ ఫంక్షన్స్ ఆ స్కూల్ ఈ స్కూల్ ఈ జీవితం అంతా గడిచిపోతుంది. ఆ యుక్త వయసులో మనం ఏం చేయగలం? ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు అంటే ఈ లాజికల్ పాయింట్స్ అర్థమైతే ఖచ్చితంగా ఏ ఒక్కరైనా పాడైపోతారు. ఈ సబ్జెక్ట్ కనుక మనకు అర్థమైతే మనం పాడైపోతాము, ఖచ్చితంగా దేవునికి దూరం అవుతాము. ఆదాము హవ్వలు చేసినటువంటి తప్పిదాన్ని మనం చేస్తాము? అసలు చెయ్యం. ఇది అర్థం కాక, ఇది చెప్పేవారు లేక, ఇది అర్థం చేసుకోనక మన జీవితాలన్నీ కూడా అలా సాఫ్గా నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాయి. కేవలం తెలియక, తెలిస్తే మనం పోగొట్టుకోము. అప్పుడు ఇన్ని రోజులంటే తెలుసో తెలీదో అది పక్కన పెడదాం. ఎందుకంటే దేవుడు ఒకరికి ఒక విషయాన్ని తెలియజేయాలి అంటే కాలం కావాలి, సమయం కావాలి, సందర్భం కావాలి. కొందరిని దేవుడు అలా మాటల ద్వారా ఆకర్షించుకుంటాడు, కొందరిని ఒకరిని దెబ్బ కొట్టి ఇలా ఆకర్షించుకుంటాడు, కొందరిని తన దగ్గరకు చేర్చుకున్న తర్వాత అంటే ఈ లోకంలో వేరు చేసిన తర్వాత అప్పుడు చేర్చుకుంటాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలా దేవుడు తన చెంతకు చేర్చుకుంటాడు. కానీ ఇప్పుడుండే దినాలు మాత్రం ఇవి కడవరి దినాలు, ఇవి దుర్దినాలు. ఈ దినాలలో దేవుని వార్త అలా మన దగ్గరకు వచ్చిన వెంటనే మనం యాక్సెప్ట్ చేయాలి. అది నిజమైనదైతే, అది సత్యమైనదైతే, దేవుడు అనుగ్రహించినదైతే మనం దాన్ని పట్టుకొని ఇదిగో ఆదాము హవ్వ కయ్యను ఎలా అయితే ఆజ్ఞను మీరి తప్పిదం చేసి దేవుని దృష్టిలో
ఎలా అయితే చెడ్డవారుగా నిలిచారో వాళ్ళు కలుగజేసినది నేను కలుగజేయకుండా నిలబడాలన్న ఆలోచనతో ఆశయంతో మనం బ్రతకాలి. అటువంటి ఆలోచనలో మనం మెదలాలి. అర్థమైందా? యుక్త వయసులోనే మనల్ని పుట్టిస్తే వాళ్ళైనా కొన్ని రోజులు హ్యాపీగా దేవుని సంతోషపెట్టారేమో, మనం సంతోషపెట్టాం. అలా పుట్టగానే నాకు పెళ్లి చేయంటాం. అప్పుడే ఆ పుట్టగానే నాకు ఒక ఆస్తి కావాలంటే, అలా పుట్టగానే నేను ఆ ఊరికి వెళ్ళాలంటావు, నన్ను పుట్టగానే ఓ నా ఫ్రెండ్స్ అంటావు. ఇలా ఎక్కడా తిన్నని వేషాలు వేయక తింగర వేషాలు వేస్తామేమో అని అది అక్కడితో కట్ చేసి దేవుడు మరలా ప్రారంభించాడు. మరలా ఇదంతా 10 సంవత్సరాలు దేవుడు ఆయన కోసం సృష్టిస్తే ఈ బాల్యం అంతా కూడా మనం ఏం చేస్తాం? అది ఒక మొబైల్ అని, అదొక టీవీ అని, అదొక సీరియల్ అని, ఇంకొకటని పిల్లలపై వృద్ధి ఏం చేస్తాం తెలుసా? ఆ బాల్యాన్ని కూడా కాస్త నిప్పులో కాల్చేస్తుంటాం. జరిగింది ఏదో జరిగిపోయింది, అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ యవన దశకు అనేది మనం వచ్చామా? కానీ ఈ యవన కాలం అందే పుట్టామా? పుట్టితే అయితే నువ్వు నేను దేవుని అంబుల పొదిలో ఒక బాణం, ఆ బాణంలో నువ్వు నేను తయారు అవ్వాలి. ఆ యవ్వన దశలోనే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అట్టి దశ మనకు సంభవించగానే దేవుని చేతులు అంబుల పొదిలో మనం బాణాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటూ క్రీస్తుపేట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మరి మిగతా కార్యక్రమం తమ్ముడు నడిపిస్తాడు. బలాల కార్యక్రమం